రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో శ్రీతేజ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు కూడా తెలిసిందే. కానీ గత 2 రోజుల క్రితం కూడా హెల్త్ బులెటిన్ విడుదలైంది. అప్పుడు చెప్పి డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం కూడా శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఫిలిం ఛాంబర్ తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఇప్పటికే పుష్ప టీం చెప్పింది. అలానే అల్లు అర్జున్ కూడా ప్రకటన చేశారు. మరోవైపు రేవతి ఫ్యామిలీ కోసం విరాళాలు సేకరణ చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే రేవతి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని ఫిలిం ఛాంబర్ ఒక ప్రకటన చేస్తుంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ ఎక్స్క్లూసివ్ కూడా లెటర్ ని మీరు చూడొచ్చు. అయితే ఆ లెటర్ లో కూడా ఏముందంటే, Dear all members, on 4th December 2024 night, whatever happened at Sandhya Theatre during the premiere show of the movie Pushpa 2 is very unfortunate and it was a sad incident. We, the members of Telangana State Film Chamber of Commerce, will stand with a little child who is hospitalized and fighting for his life. As a gesture, we are planning to donate some amount to the family of the child and his deceased matter through our chamber. In this regard, we request all the members whoever wants to donate for this cause and come forward and send the amount to chamber account అని చెప్పి రాసుకురావడం జరిగింది. అయితే తమ సభ్యులందరికీ కూడా ఈ లెటర్ని సర్క్యులేట్ చేసినట్టు కూడా ఫిలిం ఛాంబర్ సర్క్యులేట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే రేవతి ఫ్యామిలీకి ప్రభుత్వ సాయం అందుతున్నట్టు కూడా మనకు తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ విరాళాల సేకరణపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే ఎందుకు ఇదేమైనా రిలీఫ్ ఫండ్ అని కూడా ఎంతో మంది నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే కూడా రేవతి కుటుంబంలో కూడా మొత్తం అంటే ఇప్పటికే అల్లు అర్జున్ ప్రకటన చేశారు. అల్లు అర్జున్ టీం కూడా ప్రకటించింది, మేము ఆల్రెడీ ఇస్తామని కూడా ప్రకటన చేశారు, ఆర్థికంగా సాయం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అనేది కూడా మేము ఇప్పుడు విరాళాలు సేకరిస్తున్నామని చెప్తున్నారు. అంటే ఇదేమైనా రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి విమర్శకులు అంటే నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వినయన, ఇది జరిగిన విషయం ఏంటంటే, టాలీవుడ్ లో అయితే ఫిలిం ఛాంబర్ అయితే తీరుపై విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మీటింగ్ జరుగుతుంది, మీడియాకి అయితే పర్మిషన్ లేదని చెప్పుకోవచ్చు. కాకపోతే అది రెగ్యులర్ మీటింగ్ అని చెప్పేసి మనకున్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ అని. కాకపోతే ఏంటంటే అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి పుష్ప టీం కూడా చెప్పింది, అల్లు అర్జున్ కూడా ప్రకటన చేసిండు. మరోవైపు రేవతి ఫ్యామిలీ కూడా విరాళాల సేకరణ అయితే జరుగుతుంది. రేవతి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం స్వచ్ఛందంగా ఈ రోజు ఫిలిం ఛాంబర్ అయితే విరాళాలు ఇవ్వాలని చెప్పేసి ఫిలిం ఛాంబర్ ప్రకటించడం అయితే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఎందుకు సడన్ గా అంటే, ఒకటి కోమటిరెడ్డి గారు 25 లక్షలు ఇచ్చారు, గవర్నమెంట్ అంతా భరిస్తుందని చెప్పారు. మళ్ళీ అల్లు అర్జున్ వాళ్ళు 25 లక్షలని అనౌన్స్ చేశారు. సుకుమార్ గారు ఒక 5 లక్షలు ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ అందులో జగపతిబాబు గారు కొంత ఇచ్చిన అంటున్నారు. చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు, ఎందుకంటే కొంతమంది మేము కూడా ఇచ్చామని చెప్పేసి ఇన్సైడ్ అయితే వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఎవరు ఎంత ఇచ్చింది అనేది కూడా బయటికి చెప్పుకోవట్లేదని తెలుసు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఇమీడియట్లీ ఒక లెటర్ రిలీజ్ చేసి స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తామని చెప్పేసి అంటే, ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ ఇవ్వకపోవడమా, లేకపోతే ఇండస్ట్రీలో ఇవన్నీ అబద్ధాలా, లేకపోతే ఒప్పుకున్న వాళ్ళు కూడా ఇవ్వకపోవడమా అనేది అయితే ఒక వాదన జరుగుతుంది. ఇప్పటికే తమ సభ్యులకైతే, ఇప్పుడు ఫిలిం ఛాంబర్ సభ్యులకైతే ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కానీ దానికి సర్క్యులర్లు దాని అండర్ లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పటికీ రేవతి ఫ్యామిలీకి కూడా ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ విరాళాల సేకరణ ఏంటనే విమర్శలు అయితే సోషల్ మీడియాలో గట్టిగా వస్తున్నాయి. అయితే సంఘటన జరిగిన రోజు 4వ తారీఖు సంఘటన జరిగితే ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యి ఇప్పుడు ఎందుకు ఈ టైంలో వీళ్ళు విరాళాలు సేకరించిన అవసరం ఏముంది? ఇప్పటికీ దాదాపు ఒక 75 లక్షల వరకు అయితే కొంతమంది ఇచ్చినట్టుగా ఉంది. 25 లక్షలు కోమటిరెడ్డి గారు వాళ్ళ కొడుకు ఫౌండేషన్ మీద ఇచ్చారు. 25 లక్షలు ఏమో అల్లు అర్జున్ గారు ఇచ్చినట్టు చెప్పారు. సుకుమార్ గారు ఒక 5 లక్షలు ఇచ్చినట్టు చెప్పారు. మిగతా వాళ్ళు ఒక 1 lakh 2 lakhs కూడా ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చినట్టు చెప్పారు. కొంతమంది ఆర్టిస్టుల పేర్లు కూడా చెప్పలేను అని చెప్పేసి కూడా అన్నారు. అంటే ఒక 60 నుంచి 75 లక్షల వరకు ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో ఫిలిం ఛాంబర్ ఒక సర్క్యులర్ జారీ చేసి మేము ఒక ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం అనేది అయితే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. సోషల్ మీడియాలో కూడా గట్టి విమర్శలు అయితే ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అని చెప్పేసి కూడా ఒక సంఘటన జరుగుతుంది. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్స్ ప్రైస్ కోసం అయితే ఇప్పుడే నాగవంశి గారు కూడా చెప్పారు. ఎందుకంటే మేము ఇప్పుడు నిన్న జరిగిన పరిణామాలతో ఆంధ్రాకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి, ఇండస్ట్రీ తరలి వెళ్తుందని చెప్పేసి కూడా ఒక గాసిప్స్ రన్ అవ్వడం, ఇది ఎంతవరకు సాధ్యాసాధ్యాలను బట్టి చూసుకునేది ఉంటుంది. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ ఎందుకంటే రకరకాలుగా ఒక సినిమా స్టోరీ వల్లే ఒక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే జరుగుతున్నాయి ఇండస్ట్రీలో పరిణామాలను బట్టి. అవి ఎంతవరకు వెళ్తున్నాయి ఏంటనేది కూడా కొద్ది కాలం వేచి చూడాల్సిందే వినయన. అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ అంటే కూడా ఎంతో మంది సినీ పెద్దలు ఉంటారు. మరి అయితే ఈ విరాళాల సేకరణ అనే చర్చ ఎవరు మొదలు పెట్టారు అనే దాని మీద ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర?
అంటే చాంబర్ లో ఈ రోజు ఒక మీటింగ్ వాళ్ళు పెట్టేసుకొని మామూలుగా మీటింగ్ ఇంటర్నల్ గా ఒక మీటింగ్ పెట్టారు. పెట్టేసి అంటే దానికి అధ్యక్షులు వాళ్ళు సెక్రటరీ వీళ్ళందరూ ఉండి మాట్లాడుకున్న తర్వాత ఒక సర్క్యులేట్ జారీ చేశారు. కానీ ఈ ఫండ్ దేనికి ఉపయోగిస్తారు, ఎవరికి ఇస్తారు, విరాళాలు ఎంతవరకు ఈ విరాళాలు సేకరిస్తారు, ఇంతవరకు సేకరించిన అమౌంట్ అంటే వీళ్ళు ఇచ్చిన అమౌంట్ కూడా వాళ్ళకి సరిపోలేదా, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి రేవతి వాళ్ళ భర్త నుంచి, అంటే వీళ్ళు సేకరించిన టైము అంటే ఇప్పుడు సడన్ గా వీళ్ళు వచ్చేసి ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ తర్వాతనే చాలా పరిణామాలు అయితే కొన్ని కీలక పరిణామాలు అయితే మార్పు చేసుకుంటున్నాయని చెప్పుకోవచ్చు టాలీవుడ్ లో. అయితే శ్రీపాల్ ఇప్పటికే విరాళాలు ఏమైనా సేకరించారా, ఒకవేళ సేకరిస్తే అమౌంట్ని ఏం చేశారు? ఎందుకంటే లెటర్లో కూడా మనం చూసుకున్నట్లయితే 23rd లెటర్ ఇష్యూ చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఏమైనా సేకరించారా, సేకరిస్తే అమౌంట్ని ఎవరికి ఇస్తున్నారు? అంటే వినయన ఈ రోజే సర్క్యులర్ అయితే జారీ చేశారు వాళ్ళ మెంబర్స్ కి, ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఉన్న మెంబర్స్ కి, చాంబర్ లో ఉన్న కౌన్సిల్ మెంబర్స్ కి. అయితే ఇంతవరకు అయితే ఒక విరాళాలు ఎవరు ఇచ్చారనేది లేదు, ఇంతవరకు అయితే రాలేదు ఒక రూపాయి కూడా. కాకపోతే ఈ రోజే సర్క్యులర్ జారీ చేశారు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఏంటంటే ఇప్పుడు రియాక్ట్ అయ్యి వీళ్ళు ఈ సర్క్యులర్ జారీ చేసి ఇప్పుడు ఫిలిం చాంబర్ విరాళాలు ఇచ్చేంత పరిస్థితి అక్కడ ఏముంది అని చెప్పేసి, ఎందుకంటే సినిమా పెద్దలే ఇస్తా అన్నారు. అల్లు అర్జున్ కూడా నేను ఈ ఫ్యామిలీని మొత్తం చూసుకుంటాను, వాళ్ళకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అని కూడా తను పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పాడు. సుకుమార్ గారు ఇస్తానన్నారు, ఇచ్చారు కూడా ఒక 5 లక్షలు కూడా తను. కాకపోతే ఇప్పుడు వీళ్ళు సడన్ గా ఒక విరాళాలు సేకరించి ఇస్తానన్న ఉద్దేశం వెనుక ఏం జరుగుతుంది అనేది కూడా చాలా మంది ఇంటర్నెట్ లోనైతే ఒక కామెంట్స్ రూపంలో మనకు తెలియజేస్తున్నారు, ఏం జరుగుతుంది మీ ఇండస్ట్రీలో అని చెప్పేసి. ఖచ్చితంగా ఇది తెలియాలంటే మనకు వచ్చే వేచి చూడాల్సిందే. ఇకపోతే ఇప్పుడు ఈ రోజు కూడా ఇప్పుడు 1 o'clock కి తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ కూడా ఏం జరుగుతుంది, టికెట్స్ హైట్ ప్రైజెస్ కోసము, ఎందుకంటే గతంలో పుష్పకు టికెట్ హైట్స్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ఈ సంక్రాంతి సినిమాలు 3 పెద్ద సినిమాలు దాదాపు ఒక 1500 కోట్లు బడ్జెట్, అంటే ఒరిజినల్ గా ఒక 1000 నుంచి 1500 కోట్ల మధ్యలో ఉంటుంది దాని బడ్జెట్, సినిమా బడ్జెట్లు. అంత డబ్బు ఖర్చు పెట్టి రిలీజ్ చేస్తున్నారు, అంత డబ్బు పెట్టి కూడా ఎగ్జిబిటర్స్ కొనుక్కుంటున్నారు. ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ సినిమాకి మెయిన్ ఆయువు పట్టు నైజాం అని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎందుకంటే ఇక్కడ కలెక్షన్స్ వచ్చేస్తేనే సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుంది, సినిమా ప్రొడ్యూసర్ సేవ్ అవ్వగలుగుతాడు. ఇక్కడ రేట్స్ కానీ, ఇక్కడ ప్రీమియర్ షోస్ కానీ, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్స్ వైజ్ కానీ, ఎందుకంటే ఇక్కడ అద్భుతం అనే చెప్పుకోవచ్చు. అయితే శ్రీపాల్, మరి మైత్రి మూవీ మేకర్స్ ఏమైనా విరాళాలు ఇస్తున్నట్లు కానీ ఇచ్చినట్లు కానీ ఏమైనా సమాచారం ఉందా? అంటే మైత్రి కూడా వాళ్ళు రవి గారు ప్రొడ్యూసర్ అయినటువంటి వాళ్ళు కూడా మేము రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. కానీ ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది ఖచ్చితంగా ఒక లెక్క అయితే మనకు తెలియదు. ఎందుకంటే ఆదుకుంటామని చెప్పారు. మనకు అల్లు అర్జున్ గారు కూడా ప్రకటించినప్పుడు దాదాపు 25 లక్షలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 25 లక్షలు, సుకుమార్ గారు ఒక 5 లక్షలు ఇచ్చినట్టుగా వాళ్ళు స్వయాన వాళ్ళ టీం కానీ వాళ్ళు కూడా చెప్పారు. మొన్న రీసెంట్ కూడా వాళ్ళు ప్రకటించారు 5 లక్షలు ఇచ్చామని చెప్పేసి వాళ్ళ మిస్సెస్ అయిన సుకుమార్ గారు భార్య గారు ఇచ్చారు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఎందుకు విరాళాలు వసూలు చేస్తున్నారు అనేది ఒక విచిత్రంగాను, అంటే ఖచ్చితంగా ఏ నిర్ణయంతో చేస్తున్నారు అంటే ముందు భవిష్యత్తు ఏందనేది కూడా ఒక ప్రణాళిక అయితే మనకు తెలియలేదు. కొద్దిసేపట్లో ఈ రోజు సాయంత్రం కానీ లేదంటే వాళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ ఈ రోజు చెప్తారేమో అనుకోని ఖచ్చితంగా వేచి చూస్తున్నాం నేను. అయితే శ్రీపాల్, మనం చూసుకున్నట్లయితే టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ పై ఇప్పటికే చాలా మంది నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఘటన జరిగి 20 రోజులు దాటొస్తుంది. ఎందుకంటే December 4న ప్రీమియర్ షోస్ మొదలయ్యి ఆ రోజున ఈ ఘటన అనేది జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా స్పందించుకుంటా ఈ రోజున 20 రోజులు దాటిన తర్వాత స్పందించారు అంటే విరాళాలు సేకరిస్తున్నామని చెప్పేసి. ఇదేమైనా రిలీఫ్ ఫండా, ఎందుకు విరాళాలు సేకరించడం అని చెప్పేసి నెటిజన్లు కూడా చాలా మండిపడుతున్నారు. దీనిపైన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా పూర్తి సమాచారం కోసం అయితే వేచి చూస్తున్నాము ఏం జరుగుతుంది అనేది. ఈ రోజు అయితే మీటింగ్ అవుతుంది, ఇప్పుడే సర్క్యులర్ రిలీజ్ చేసి మనకు మీడియాకి రిలీజ్ చేశారు. ఇకపోతే ఇప్పుడు మీటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. దీన్ని బట్టి రెజల్యూషన్ ఏం తీసుకుంటారు, ఈ విరాళాలు ఏం చేస్తారు, ఇది ఎంతవరకు సాధ్యాలు, ఎంతవరకు వసూలు చేస్తారు, ఎంత అనేది అంటే ఎవరికి తోచినంత వాళ్ళు విరాళాలు ఇస్తుంటారు. ఈ విరాళాలు మరి ఎవరికి రేవతి తండ్రికి ఇస్తారా, వీళ్ళు ఏదన్నా ఇలా జరగకుండా భవిష్యత్తులో ఏమన్నా కార్యాచరణ ప్రక్షాళన చేయడానికి అంటే ఒక గైడ్ లైన్స్, ఒక ఫ్రేమ్ లాగా ఏమన్నా చేస్తారా పోలీస్ వాళ్ళకి కానీ, మా సినిమా ఇండస్ట్రీకి కానీ, అంటే టికెట్ వైజ్ గా కానీ, ఒక ప్రైజ్ వైజ్ గా బెనిఫిట్ షోస్ కానీ, అంటే ఏదైనా గైడ్ లైన్స్ చేస్తారా దీన్ని బట్టి అనేది కూడా ఖచ్చితంగా ఇది తెలియాలంటే కొంచెం వేచి చూడాల్సిందే నేను. అయితే శ్రీపాల్, మరి టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ విషయంలో నెటిజన్లు కాకుండా అంటే ఎవరైతే టాలీవుడ్ ఫిలిం ఛాంబర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా? ఏదైతే విరాళాలు అనే దానిపై ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా? విరాళాలు సేకరించడం ఏంటి, అసలు విరాళాలు సేకరించడం ఏంటి, ఇదేమైనా రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి సినీ పెద్దలు ఎవరైనా కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారా? అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, కొంతమంది సమర్థించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీటింగ్ అయితే జరుగుతుంది. ఈ మీటింగ్ తర్వాత మనకు కొద్దిసేపు అయితే వీళ్ళు బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వివరాలు అయితే తెలుస్తాయి, ఏం జరుగుతుంది ఏందని, అసలు మీటింగ్ సారాంశం ఏందనేది. ఇందులో మీడియాకు అలవ్ లేదు కాబట్టి
ఖచ్చితంగా వాళ్ళు ఇంటర్నల్ గా బాడీ మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి ఆ బాడీ నుంచి ఏం వచ్చాయి అని చెప్పేసి ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు ప్రస్తుతానికి. ఆ తర్వాత ఖచ్చితంగా ఏంటి అనేది మనకు వివరాలు తెలుస్తాయి. ఖచ్చితంగా ఈ కామెంట్స్ రూపంలోనైతే ఖచ్చితంగా ఇప్పుడు వివరాలు ఎందుకు అని చెప్పేసి ఒకటైతే మామూలు కామెంట్స్ రూపంలో మనకు తెలియజేస్తున్నారు వినయ. అయితే శ్రీపాల్, మరి విరాళాల సేకరణ కానీ కొనసాగుతున్నట్టయితే మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి వీళ్ళు ఎవరైనా కూడా విరాళాలు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు ఇండస్ట్రీకి అయితే ఒక పెద్ద అవసరం. మరి ఎంతవరకు వేచి చూడాలి అంటే ఏం జరుగుతుంది అనేది కూడా తెలియట్లేదు. అంటే రోజుకో పరిణామం అవుతుంది. నిన్న అల్లు అర్జున్ ఇంటి ముట్టడి కూడా జరిగింది. అంతకు ముందు రోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంతకు ముందు రోజు ఈ సమస్య గురించి రేవంత్ రెడ్డి గారు, అక్బరుద్దీన్ గారు వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే రోజు ఒక ట్విస్ట్ లాగా అయితే ఖచ్చితంగా ఉంది ప్రేక్షకులు కూడా. ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ కామెంట్స్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేస్తున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ తరఫున మాట్లాడాలి. కాబట్టి ఇవన్నీ వివరాలు అయితే ఖచ్చితంగా అందిస్తున్నాను వినయన. అయితే శ్రీపాల్, మరి టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ నుంచి సేకరించిన ఇవన్నీ కూడా రేవతి కుటుంబానికే డైరెక్ట్ గా ఇవ్వబోతున్నారా, లేదంటే గవర్నమెంట్ కి ఇచ్చి ప్రభుత్వం ద్వారా అందజేయబోతున్నారా? దీని గురించి ఏమైనా సమాచారం ఉందా? ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే సమాచారం ఎటువంటిది లేదు. వాళ్ళు ఒక గైడ్ లైన్స్ అని చెప్పేసి సూచాయిగా చెప్పారు. గైడ్ లైన్స్ ఒక ప్రక్షాళన ఒక ఫ్రేమ్ చేద్దాము అంటే పోలీసులతో కానీ, సినిమా పరంగా కానీ, ప్రీమియర్ షోస్ పరంగా, బెనిఫిట్ షోస్ పరంగా, నెక్స్ట్ ఈ డబ్బుల పరంగా, ఎందుకంటే టికెట్ ప్రైస్ హైక్ల పరంగా. సంక్రాంతి సినిమాలు చాలా భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 5 సినిమాలు అసలు అంటే ఒక గైడ్ లైన్ ఒక ఫ్రేమ్ చేస్తారా అనేది ఒక ఖచ్చితంగా ఒక ముఖ్య ఉద్దేశంతోనైతే వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడే లెటర్ రిలీజ్ అవ్వడం కూడా, ఎందుకంటే మనకు కూడా సడన్ గా వీళ్ళు లెటర్ రిలీజ్ చేసి విరాళాలు సేకరిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ ఇది ఏం జరుగుతుంది, ఎంత విరాళాలు వస్తాయి, ఈ విరాళాలు ఎవరికి ఇస్తారని చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజు తెలుస్తుంది. మీటింగ్ అయిపోతే మనకు ఖచ్చితంగా వివరాలు చెప్తానని చెప్పారు వినయన. అయితే శ్రీపాల్, నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే ఓయూ విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి కూడా దిగారు. అయితే మరి ఈ నేపథ్యంలోనే అంటే ₹1 కోటి ఇవ్వాలి రేవతి కుటుంబానికి అని చెప్పేసి వాళ్ళు దాడికి దిగారు. అయితే ఈ నేపథ్యంలోనే వెంటనే ఫిలిం ఛాంబర్ అందరూ కలిసి డిస్కస్ చేసుకుని ఇలా మనమందరం కూడా కలిసి విరాళాలు ఇద్దాం అనే డెసిషన్ తీసుకున్నారా? అంటే ఒక రకంగా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు విరాళాలు ఇస్తారని కూడా అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే అల్లు అర్జున్ ₹1 ఇవ్వడానికి కూడా అంటే నేను ఫ్యామిలీని మొత్తం చూసుకుంటానని చెప్తున్నాడు. అది ₹1 అంటే ఒక మనీ రూపంలో చెప్పలేదు కానీ నేను మొత్తం చూసుకుంటాను, ఆదుకుంటాను, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాను సుకుమార్ నేను మీ అందరం కలిసి కూడా ఆ డిస్కషన్ లో చెప్పాడు, ప్రెస్ మీట్ లో చెప్పాడు. కాకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు మనం ఈ ఫిలిం ఛాంబర్ కి సంబంధించి ఎందుకంటే విరాళాల గురించి అయితే ఖచ్చితంగా కొంచెం వేచి చూడాల్సిందే నేను. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం మనం. టాలీవుడ్ లో ఫిలిం ఛాంబర్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అయితే ఒకవైపు రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఇప్పటికే పుష్ప టీం కానివచ్చు, అల్లు అర్జున్ కూడా ప్రకటన చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే మరోవైపు రేవతి ఫ్యామిలీ కోసం విరాళాల సేకరణ చేస్తున్నట్లు కూడా టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ఒక లెటర్ ని రిలీజ్ చేసింది. అయితే రేవతి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని ఫిలిం ఛాంబర్ ప్రకటన చేసింది. బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా మీరు లెటర్ ని చూస్తున్నారు. అయితే తమ సభ్యులకు సర్క్యులర్ జారీ చేసిన ఫిలిం ఛాంబర్ ఇప్పటికే రేవతి ఫ్యామిలీని ప్రభుత్వం సాయం చేస్తుంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ టీం కూడా చెప్పారు మేము సాయం చేస్తామని. అల్లు అర్జున్ కూడా చెప్పుకొచ్చారు, ప్రభుత్వం కూడా సాయం చేస్తారని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ విరాళాల సేకరణ ఏంటి అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదేమైనా రిలీఫ్ ఫండా అని కూడా విమర్శలు వస్తున్నాయి. అంటే 20 రోజుల తర్వాత, దాడి జరిగిన 20 రోజుల తర్వాత ఫిలిం ఛాంబర్ అనేది స్పందించింది. ఇది ఏమైనా రిలీఫ్ ఫండా విరాళాలు సేకరించడానికి అని చెప్పేసి నెటిజన్లు మండిపడుతున్నారు.